రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తంగా 44 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారిలో అధికంగా ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఇక 3 ఐపీఎస్లకు స్థాన చలనం కలిగింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తంగా 44 మందిని బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సరే, ఇక వీళ్ళకి స్థానచలనం కలిగినట్టు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాదిక్? తెలంగాణలో 44 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు చేసి ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా స్థానశీలం కల్పిస్తూ కూడా ఈ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. గతంలో ఇప్పటికే కలెక్టర్స్ను బదిలీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 44 మంది హెచ్ఓడీలు అంటే సెక్రటేరియట్ కేంద్రంగా ఉన్నటువంటి హెచ్ఓడీలకు స్థానశీలం జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. పరిపాలన మరింత స్పీడప్ చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్పు చూపించే లక్ష్యంగా ఈ 44 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రధానంగా సబ్యసాచి ఘోష్ సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారికి ప్రిన్సిపల్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీ డెవలప్మెంట్ దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అదేవిధంగా సంజయ్ కుమార్కు ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించి దానికి బదిలీ అవ్వడం జరిగింది. ఇక వాటర్ బోర్డు సంబంధించిన అశోక్ రెడ్డికి ఆయనకు బదిలీ అయింది. ఇలా చూసినట్టయితే వాటర్ బోర్డుగా ఐటీ డిప్యూటీ సెక్రటరీగా భవితా మిశ్రా కూడా వారు కూడా ట్రాన్స్ఫర్ కావడం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీగా రవి ఐఏఎస్కు బదిలీ చేశారు. ఇక దీంతో పాటుగా హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ను చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్గా అమర్పాలి కాటా, ఆర్ఎండ్బి స్పెషల్ సెక్రటరీగా హరిచందన ఐఏఎస్, టూరిజం ఎండీగా ప్రకాష్ రెడ్డి ఐఏఎస్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఎండీగా బాలాదేవికి చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఆయన రోనాల్డ్ రాసుకున్నాడు. రోనాల్డ్ రాస్కు ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి వెళ్ళి ఆయనకు విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమిత కావడం అన్నది రాజకీయంగా పరిపాలనగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే విద్యుత్ సంబంధించిన కొనుగోలు విషయంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒక మంచి ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండాలని కూడా ప్రభుత్వం భావించినట్టుంది. అందుకోసం భాగంగా రోనాల్డ్ రాస్ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమిత కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్గా బుద్ధప్రకాష్ ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది. జిఏడి సెక్రటరీగా సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్గా చేయడం జరిగింది. మొన్నటిదాకా జిఏడి సెక్రటరీగా ఉన్నటువంటి రఘునందన్ను బదిలీ చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సో కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రిజ్వీని ఐఏఎస్ను నియమించడం జరిగింది. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మొన్నటి వరకు 2014 నుంచి వెళ్ళిపోవడంతో పడితే మొన్నటి వరకు కూడా మనకు రామకృష్ణరావే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు ఎట్టకేలకు 10 సంవత్సరాల తర్వాత స్థానచలనం కలగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందీప్ కుమార్ సుల్తానియా కూడా గతంలో కూడా ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీంను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇక మనకు దేవాదాయ శాఖ సంబంధించిన సెక్రటరీగా శైలజ రామయ్యారు గారిని నియమితులై కావడం జరిగింది. ఆమెకు బదిలీ చేయడం జరిగింది. దాంతో పాటుగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సంబంధించిన దానికి అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్ ఐఏఎస్ ఆఫీసర్ను ఇవ్వడం జరిగింది. మనకు లేబర్ డెవలప్మెంట్ అంటే లేబర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ట్రైనింగ్ అని దానికి సంజయ్ కుమారు ఈ రకంగా చేయడం జరిగింది. సో మొత్తం 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మొత్తం చాలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా పరిపాలనపైన ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఇటీవలనే ఐఏఎస్ అధికారులను అంటే జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన తర్వాత హెచ్ఓడి సంబంధించిన సెక్రటరేట్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ హెచ్ఓడి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని బదిలీ కావడం అన్నది పరిపాలనను మరింత స్పీడప్ పెంచే విధంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒకే శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరికొంతమంది కూడా ఇంకా అధికారులు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మాత్రం 44 మంది మాత్రమే ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. మరికొంతమందిని బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది ఐపీఎస్ అధికారులను, ఐఎఫ్ఎస్ అధికారులను కూడా బదిలీ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది.